వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు ఈరోజు సుదీర్ఘంగా ఒక మీడియా సమావేశం నిర్వహించారు. తాడిపత్రి కేంద్రంగా గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అలజడి, అల్లర్లు, గొడవలు, రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు నేపథ్యంలో సంపూర్ణంగా మీడియా సమావేశాన్ని ఈ సమస్య పరిష్కారం కోసం విశ్వేశ్వరరెడ్డి గారు తప్పించారు. నిజానికి ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారి మీడియా సమావేశాన్ని చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకులు, పార్టీలు నేర్చుకోవాలనిపిస్తుంది. చాలా గొప్పగా మీడియా సమావేశం నిర్వహించారు. సమస్య పరిష్కారానికి ఈ మీడియా సమావేశం దోహదపడుతుందని ఆశిస్తున్నాను. రాయలసీమ ప్రాంతంలో, అనంతపురం జిల్లాలో ఇలాంటి అలజడులు జరగడం దురదృష్టకరం. ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకసారి తాను మాట్లాడిన మీడియా సమావేశాల్ని, విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడిన మీడియా సమావేశాల్ని ఓపికగా శాంతం వారు పరిశీలిస్తే వారు మారుతారని నేను నమ్ముతున్నాను. విశ్వేశ్వరరెడ్డి గారు మీడియా సమావేశానికి ముందు ప్రభాకర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఒకసారి వాళ్ళు పునరాలోచించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేసిన తప్పులైన కావచ్చు, మంచి చెడ్డలు వేటిపైనైనా మీరు మాట్లాడచ్చు, చర్యలు తీసుకోవాలి కూడా. కానీ ఆ పేరుతో మీరు వ్యవహరిస్తున్న తీరు, మీరు వాడుతున్న భాష, అనుసరిస్తున్న పద్ధతులు సమాజానికి, ప్రజాస్వామ్యానికి హాని గురించి పక్కన పెడితే మీ ప్రతిష్ట కూడా దిగజారుతుంది. జేసీ అంటే ఒక బ్రాండ్, ప్రభాకర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. జేసీనే కాదు, ప్రభాకర్ రెడ్డి అంటే కూడా ఒక బ్రాండ్. భారతదేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ మున్సిపల్ చైర్మన్ అయినా, ఏ నగరపాలక సంస్థ మేయర్ అయినా, నగరపాలక సంస్థ చూసే అధికారులైనా ఏదైనా తమ సంస్థలో మార్పులు చేసుకోవాలంటే తాడిపత్రి చూసి రావాలి. మీ నాయకత్వంలో, ప్రభాకర్ రెడ్డి గారు మీ నాయకత్వంలో అత్యద్భుతంగా తాడిపత్రిని మీరు తీర్చిదిద్దారు. ఒక రోల్ మోడల్గా తయారు చేసినారు. గొప్పగా ప్రయత్నం చేసి అందుకు చాలా మీరు కష్టపడ్డారు. ఆ సందర్భంగా మీరు అనుసరించిన పద్ధతుల పట్ల కొంత రిజర్వేషన్స్ ఉండొచ్చేమో, కానీ గొప్పగా ప్రదర్శించారు. క్లీన్ సిటీగా మార్చారు. ఈ దేశానికి, రాష్ట్రానికి తొండాల మున్సిపాలిటీని నిరూపించారు. అలాంటి ప్రభాకర్ రెడ్డి గారా ఇప్పుడు మాట్లాడుతున్నది? మీరు అలా మాట్లాడడం ద్వారా గతంలో మీరు సృష్టించినటువంటి తాడిపత్రి బ్రాండ్ని మీకు మీరుగా చెడగొట్టుకుంటున్నారు కదా. ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఇంత అద్భుతంగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా వ్యవహరిస్తున్నారని అంటే అది మీకు నష్టం కదా. కాబట్టి జేసీ బ్రాండ్ను, ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడి సృష్టించినటువంటి తాడిపత్రి బ్రాండ్ను మీకు మీరు తగ్గించుకుంటున్నారేమో ఒకసారి పరిశీలన చేసుకోండి. విశ్వేశ్వరరెడ్డి గారు ఈరోజు మీడియా సమావేశంలో చాలా భావోద్వేగంగా, బాధ్యతగా మాట్లాడారు. విశ్వేశ్వరరెడ్డి గారి నేపథ్యం వామపక్ష విద్యార్థి ఉద్యమం నుంచి ప్రారంభమైంది. మాకు ముందు తరం నాయకులు వాళ్ళు. వ్యక్తిగతంగా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిని, వారిని చూసి నేర్చుకున్న వ్యక్తిని, వారిని చూసి స్ఫూర్తి పొందిన అనేక మందిలో మేము కూడా ఒకరు. ఏ రాజకీయాల్లో ఉన్నా, వామపక్ష రాజకీయాల్లో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, ఇప్పుడు వైసీపీలో ఉన్నా, హుందాతనానికి, విలువలకు ఒక నిదర్శనం విశ్వేశ్వరరెడ్డి గారు. అలాంటి విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మీ నుంచి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ప్రభాకర్ రెడ్డి గారు ఆలోచించాలి. మీరే చెప్పారు, విశ్వేశ్వరరెడ్డి నువ్వు చాలా గొప్పవాడు అని. ఆ గొప్పవాళ్ళు కూడా మన గురించి మాట్లాడుతున్నారు అని ఒకసారి అర్థం చేసుకోవాలి కదా. ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారు ఎంత భావోద్వేగంతో మాట్లాడారంటే, మా అమ్మా నాన్న కూడా నన్ను ఒరే తరే అనలేదు, నా దగ్గర పనిచేసే డ్రైవర్లు కూడా నేను ఎప్పుడు ఒరే అని పిలవలేదు. ఆ మాట చాలా చిన్నది కనిపించవచ్చు, ఎంత బాధ ఉంటుంది, ఎంత ఒత్తిడికి లోనై మాట్లాడారు విశ్వేశ్వరరెడ్డి గారు. ఎందుకంటే పదే పదే విశ్వేశ్వరరెడ్డి గారిని ఉద్దేశించి, ఇతర నాయకులు ఉద్దేశించి వాడు, వీడు అని మాట్లాడితే తర్వాత వీళ్ళేం మాట్లాడాలి? కానీ విశ్వేశ్వరరెడ్డి గారు వాటన్నిటికీ సమాధానం చెప్తూ ఒక ముక్కలో మా అమ్మ నాన్నగారు నన్ను అలా పిలవలేదంటే ప్రభాకర్ రెడ్డి గారు ఆలోచించాలి. సమాజం ఆలోచిస్తుంది, మీరు ఆలోచించండి. విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ప్రధానమైంది, మీరు కోట్ల రూపాయల డబ్బుతో రాజకీయాలు చేసినారు, నేను రూపాయి లేకుండా రాజకీయం చేస్తున్నాను అని చెప్పారు. అది కదా ధైర్యం అంటే, అది కదా తెగింపు అంటే, అది కదా మోడల్ అంటే, సాధించడం అంటే. డబ్బుండి రాజకీయాలు చేయడం కాదు, డబ్బు లేకుండా కూడా రాజకీయాలు చేయడం. విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు తన కుటుంబంలో ఫ్యాక్షన్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో విషాదకర పరిస్థితులు ఎదుర్కొన్నారు, కష్టాలు సుఖాలు చూశారు. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ విశ్వేశ్వరరెడ్డి గారిని అంత అవమానించిన, తీవ్ర పరుష పదజాల వాడిన, ఎక్కడ కూడా తొనకకుండా బెనకకుండా ధైర్యాన్ని ప్రదర్శించడంతో పాటు ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళతో సహా, తన రాజకీయ ప్రత్యర్థులతో సహా పునరాలోచించాలి,
దీని ఇక్కడ ముగింపు పలకాలనే పద్ధతిలో ఉంది. ఖచ్చితంగా విశ్వేశ్వరరెడ్డి గారి ప్రెస్ మీట్ ద్వారా విన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక అప్పీల్ చేశారు. అదే సందర్భంలో ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇంత సంక్లిష్టమైన పరిస్థితిలో ఒక ముక్క కూడా బూతు రాకుండా, ఒక ముక్క కూడా అసభ్య పదజాలం లేకుండా ఇలా మాట్లాడచ్చు రాజకీయాల్లో అని ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారి ప్రెస్ మీట్ మనం చూసాం. ఈరోజు మీడియా సమావేశాల్లో రాజకీయ నాయకులు ఉపన్యాసాలు వింటూ ఉంటే అసహ్యం వేయడంతో పాటు చూడబుద్ధి కాదు. కానీ విశ్వేశ్వరరెడ్డి గారు మీడియా సమావేశం కూడా ఇంత సంక్లిష్టమైన పరిస్థితిలో కూడా విశ్వేశ్వరరెడ్డి గారిని అవమానించినట్టుగా ఈ కాలంలో ఎవరిని అవమానించలేదు ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి సంక్లిష్టమైన సమయంలో కూడా ఇంత హుందాగా సమాధానాలు చెప్పొచ్చు అని విశ్వేశ్వరరెడ్డి గారు నిరూపించారు. డబ్బు రాజకీయం చేయకుండా విలువలతో రాజకీయాలు చేయొచ్చు అని నిరూపించిన వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు విశ్వేశ్వరరెడ్డి గారు మీడియా సమావేశం చూసిన తర్వాత, వారి ఆవేదన చూసిన తర్వాత, వారి బాధ చూసిన తర్వాత, వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూసిన తర్వాత మీరు ఆలోచించుకోండి. వారు సూటిగా మీకు ఒక మాట చెప్పారు. మీ ఇంటిపైన దాడి జరిగిందని మీరు బాధపడుతున్నారు కదా, ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. అంటే మీ ప్రవర్తన పట్ల మీ తెలుగుదేశానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మీ కుటుంబ సభ్యులైనా మీ వీడియోని చూడగలరా అని సూటిగా ప్రశ్నించిన విషయాన్ని వాళ్ళు గమనంలో పెట్టుకోవాలి. ఇక్కడ ప్రశ్నలు కాదు, దాని వెనకాల ఉన్నటువంటి నిజాయితీని చూడండి, సమస్య పరిష్కారాన్ని చూడండి. ఇప్పుడు కూడా విశ్వేశ్వరరెడ్డి గారు బస్తీ మీద సవాల్ అనొచ్చు, ఆయన ప్రజానాయకుడే. కానీ ఆయన బస్తీ మీద సవాలు ఇవ్వడం కన్నా ఆలోచింపజేసే విధంగా మాట్లాడారు. ప్రజలు ఆలోచించుకుంటా మాట్లాడారు. పార్టీలు ముఖ్యంగా మిమ్మల్ని ఆలోచించమని చెప్పారు. ఇప్పటికైనా మీరు ఆలోచిస్తే సంతోషం. అనంతపురంలో సాధారణ వాతావరణం వస్తుంది. చట్టబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ తప్పు చేసినా చర్యలు తీసుకోండి. జేసీ బ్రాండ్ని ప్రభాకర్ రెడ్డి గారు మీ తాడిపత్రిలో మీరు సృష్టించినటువంటి మీ కష్టార్జితమైనటువంటి తాడిపత్రి మున్సిపల్ డెవలప్మెంట్ బ్రాండ్ని చెడగొట్టుకోకండి. మీరు మారండి, రాజకీయాలు చేయండి, చట్టాన్ని చట్టబద్ధంగా అమలు చేయండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ వైపుగా ఇప్పటికైనా ఆలోచింపజేయాలి. ఫైనల్గా విశ్వేశ్వరరెడ్డి అన్న, మీరు ఈరోజు ఇచ్చిన మీడియా సమావేశం చాలామందికి స్ఫూర్తిదాయకం. హ్యాట్సాప్ చెప్తూ, ఖచ్చితంగా వ్యక్తిగతంగా విశ్వేశ్వరరెడ్డి గారితో నాకు మంచి అనుబంధం ఉంది. గొప్ప వ్యక్తి. ఇట్లాంటి సంక్లిష్టమైన సమయంలో విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు ముందుకు రావడమే సమస్యకు పరిష్కారం. అసహించుకోవడము, పారిపోవడము సమస్యకు పరిష్కారం కాదు. ఖచ్చితంగా వెళ్ళడం ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారి ప్రెస్ మీట్తో ఈ సమస్యకు ఒక ముగింపుకు కారణమవుతుందని నేను విశ్వసిస్తున్నాను. అందుకని విశ్వేశ్వరరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.